వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. తెలంగాణ భాషన యాసన అనేది తేల్చేద్దాం. తెలుగు భాషన, తెలుగు ఒరిజినల్ ఎవరిది భాష? మన ప్రాంతంలో, మన తెలంగాణ హైదరాబాదులో మాట్లాడేది తెలుగు అవుతుందా? ఆ 2.5 జిల్లాలు మాట్లాడేది మాత్రమే తెలుగు అవుతుందా? ఎవరిది తెలుగు, ఎవరిది ఆంధ్ర, ఎవరిది భాష, ఎవరిది యాస? ఇది తేల్చే ప్రయత్నం కూడా చేద్దాం. అనుమానాలు నిట్టనిను తేల్చేద్దాం. ఎవరైనా దమ్ముండి సవాలు చేసే వాళ్ళు ఉంటే కూడా డైరెక్ట్గా సవాలు చేయొచ్చు. మీకు రండి, చర్చిద్దాం. ఏది భాషో, ఏది యాసో తెలుద్దాం. మీకు దమ్ముంటే రండి. పరిశోధనాత్మక కథనం, చారిత్రక సాక్ష్యాలతో నిరూపించబోతున్నాను. వేచి చూస్తూనే ఉండండి. ఇకపోతే ప్రధానంగా అసలు ఏంటి అనేది చర్చిద్దాం. ఇది ఇడుపు కాగితము అనేటువంటి ఒక చిత్రం. దాని తాలూకు పోస్టర్ ఒకటి చూద్దాం ఫస్ట్. ఇది సినిమా తాలూకు పోస్టర్. నిన్న ప్రారంభమైంది. ప్రియదర్శన్ యొక్క నటుడు మనందరూ తెలిసిందే. నాని, ప్రియదర్శను, అడివిశేషు ఇట్లాంటి అంతా కూడా ఒక స్పెషల్ జోన్లో ఉంటూ వాళ్ళ తరహా చిత్రాలు, వాళ్ళు ఐడెంటిఫికేషన్ చిత్రాలు చేసుకుంటూ ఈ రోజుల్లో కొన్ని కులాలకు, కొన్ని కుటుంబాలకే పరిమితమైన సినీ పరిశ్రమలో ఓ నలుగురికే శాసించే శక్తులు ఉన్నటువంటి ఈ పరిశ్రమలో తమదైన శైలిలో తమ సినిమా సబ్జెక్టు, తమ కథ, కథనం, దర్శకత్వం లాంటి ప్రతిభలతో కేవలం టాలెంటు, ఒక స్పెషలైజేషన్తో మనుగడ సాగిస్తున్నటువంటి హీరోలు వీళ్ళంతా స్పెషలైజేషన్లో ఉన్నారు. చాలామంది ఉన్నారు అట్లా కూడా. సరే, అదంతా కూడా వేరే చర్చ. ఈ ప్రధాన పాత్రలో ఈమె నాగదుర్గ, ఫోక్ డాన్సర్గా బాగా ప్రసిద్ధికెక్కినటువంటి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఆవిడ. ఈమె నటనగా, ఈమె హీరోయిన్గా, ఇతడు హీరోగా. ఇది కూడా మరే పూర్తిగా తెలంగాణ ప్రాంత వాళ్ళ చరిత్రకైతే అనడానికి వీల్లేదు. ఎందుకంటే దీని నిర్మాణ సంస్థలు ఎవరి అంటే బన్నీవాస్ వర్క్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్. సుకుమార్ ఎవరో మనకు తెలిసిందే, బన్నీవాస్ ఎవరో తెలిసిందే, ఈ ప్రాంతం వాళ్ళు మనకు తెలిసిందే. వీళ్ళు ప్రొడ్యూసర్గా వివరిస్తున్న చిత్రానికి వంశీరెడ్డి దొండపాటి. మరి ఇతను పూర్తి వివరాలు అయితే నాకు తెలియలేదు. తెలంగాణ వాడ, ఎక్కడి వారైతే నాకైతే సరైన సమాచారం లేదు. సరే, ఇతర దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రం ఇడుపు కాగితము. ఈ టైటిల్ మీద, ఈ సినిమా మీద వ్యతిరేకంగా ట్రోలింగ్ చేస్తూ, వెటకారాలు చేస్తూ, కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కొంతమంది దుర్మార్గులు, ఇంకా నికృష్టులు అని కూడా చెప్పొచ్చు, వాళ్ళని అవాకులు చవాకులు పేలుతున్నారు. అవి 2 రకాలు ఉన్నాయి. ఒకటి, ఈ ఇడుపు కాగితం సినిమా మీద లేదా ఈ టైటిల్ మీద అర్థమయ్యో అర్థం కాకనో ఈ తెలంగాణ భాష యాసను వక్రీకరిస్తూ అవాకులు చవాకులు పేలడం ఒకటైతే, పూర్తిగా తెలంగాణ మార్కుల మీద చేస్తున్న దాడిగానే చూడాల్సింది ఉంటుంది. అంటే ఇది కేవలం ఆ ఇడుపు కాగితం మీద ఏడుపు కాదు వాళ్ళది. తెలంగాణ ప్రాంతము, తెలంగాణ భాష, తెలంగాణ యాస, తెలంగాణ విధానం మీద, సంస్కృతి మీద దాడి చేసే ప్రయత్నం వాళ్ళు కుబుసాలు కదులుతున్నాయని అనుకుంటున్నాడేమో. వాళ్ళు కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, ఇడుపు కాగితం మీద విషం కక్కుతూ ఉన్నారు. వాడు వెధవలు, దుర్మార్గులు. వాళ్ళు కడుపుకు అన్నం తింటారో, ఆహారం తింటున్నారో, ఇంకా అశుద్ధము తింటున్నారో తెలియగాని వాళ్ళు చేస్తున్నటువంటి అవాక్కులు ఏమిటంటే, ఇడుపు కాగితము తెలంగాణ చిత్రము తెలుగులో డబ్బు అవుతుందా? ఇది ఆ వెధవ వేసిన ప్రశ్న. దుర్మార్గుడు వాడు నేను చాలాసార్లు చూశాను. ఆ వెధవ ఒక కులం నాయకు హీరోల కోసం ఇంకొక కులం హీరోలని ట్రోలింగ్ చేసే దుర్మార్గుడు, వెధవ, నికృష్టుడు తన ప్రొఫైల్ ట్యాగులోనే స్పష్టంగా పెట్టుకున్నాడు, క్లియర్గా పెట్టుకున్నాడు. ఎంత దుర్మార్గం అండి! అంత బహిరంగంగా నేను విద్వేషం రగిలిస్తాను, నేను బానిస బతుకుతాను, నేను నికృష్టమైన బతుకుతాను అని ట్యాగ్ పెట్టుకుని బహిరంగంగా సోషల్ మీడియాలో విషం చెంపుతుంటే భావస్వేచ్ఛ మీద అతన్ని వదిలేయాలా? అది భావస్వేచ్ఛ అవుతుందా? ఈ చిత్రం తెలుగులో డబ్బు అవుతుందా? తెలుగు అంటే ఏందిరా బాబు? తెలుగు అంటే ఏంది? నువ్వు మాట్లాడేదే తెలుగు అనుకుంటున్నావా? నీ బట్టలు ఇప్పి నిలబెడతా చూడు. ఇప్పుడు నీది తెలుగా, ఇక్కడ మాట్లాడేది తెలుగు అనేది క్లారిటీ ఇస్తా నీకు.
ఇడుపు కాగితము అంటే ఇడుపు అంటే ముందు దీని గురించి అర్థం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇడుపు అంటే ఈ విడిగా ఉండడము, విడదీయడము. కాగితము, కాగితంలో నుంచి వ్యావహారికంగా వచ్చినటువంటి వికృతి ఏంటంటే కాగితము. కాగితంలో నుంచే వ్యవహారిక భాషలో కాగితము. విడుపు నుంచి వచ్చిందే ఇడుపు కాగితము. ఇడుపు కాగితం అంటే ఈ విడదీయడానికి రాసుకునేటువంటి కాగితము అంటే విడాకుల కాగితము అని అర్థము, విడాకులు అని అర్థం. ఇవ్వాలంటే నువ్వు ఇప్పుడేదో పిల్లబచ్చగాను ఇవాళ చదువుకున్నావేమో కానీ వెనకటి రోజుల్లోనే అంటే భాష కాగితము పుట్టకముందు అక్షరము ప్రింటింగ్ పుట్టకముందు సంస్కృతి సాహిత్య విలువలు పెరిగాయి. ఇప్పుడు నీకు సంస్కృతి లేదు, నీకు విలువలు కూడా లేవు. చెప్పే ప్రయత్నం నాకు భాషని కంట్రోల్ చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి ఆ దుర్మార్గం మీద మాట్లాడాలంటే కడుపు సలసలలా కాలిపోతూ ఉంది. మీరు చేసే ఆ ట్రోలింగు అడ్డం తిడ్డం వాదనలు చూస్తూ ఉంటే ఇంకెన్నాళ్ళు అంటే తరిమేసినా కూడా ఇంకా కూడా బుద్ధి రాకుండా ఇట్లా ప్రతి క్షణం ప్రతిరోజు ప్రతి అంశంలో ఈ విధంగా మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ అవమానిస్తూ ఉంటే ఇంకెన్నాళ్ళు భరించాల్సి వస్తుంది. ఇంకా తరిమినా కూడా మీ రాష్ట్రం మీకు ఇచ్చి పడేశాం, మీ రాష్ట్రాన్ని మీకు చేతనైతే ఎలుకో అంటే చేతగాక కులాల కుంపట్లో రగిలిపోతూ మీకు ఇంతవరకు మీ క్యాపిటల్ ఏది అంటే చెప్తా కూడా నిద్దట్లో అడుగుతా కూడా కాదు, 10 మందిని అడుగుతా కూడా చెప్పలేని మీ రాజధాని ఏందో తెలియదు. మీకు రాష్ట్ర అవతరణ దినోత్సవ పండుగ ఏ రోజు చేసుకోవాలి కానీ గతి లేదు. కానీ మీరు ఇంకా ఈ రాష్ట్రం మీద ఇతర రాష్ట్రాల మీద మీది అంతా కూడా పరాన్న జీవులు అని చెప్తా ఉంటాను నేను. ఎందుకంటే పరాన్న జీవులు అంటే పరాయి వాళ్ళ మీద బ్రతికేటువంటి జీవులు. మీరు పరాయి వాళ్ళ పరాన్న జీవులు అనే చెప్తాము, వలసవాదులు అనే చెప్తా ఉంటాను. మొదటి నుంచి కూడా చారిత్రక సాక్ష్యాలు చూపిస్తూ చెప్తాను, వినండి. అయితే ఈ ఇడుపు కాగితంలో అర్థమైంది కదా. అంటే వాస్తవానికి ఇడుపు కాగితం అంటే ఎందుకు వచ్చింది వ్యవహారికంగా అంటే విడాకుల కోసం రాసుకునేటువంటి కాగితము. విడాకులు అనే పదానికి అర్థం కూడా ఉంది, విడి ఆకులు, విడాకులు అన్నట్టు. విడాకులు అంటే డైవర్స్ ఇంగ్లీష్లో పదము. మనకి ఈరోజంతే చట్టాలు శాసనాత్మకమైనటువంటి విధానాలు అమలు ఉంది, కోర్టు రికార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఫామ్స్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ రోజుల్లో లేదు. కానీ ఆ రోజుల్లో పెద్ద మనుషుల్లోనూ రాజుల కాలంలో ఏం చేసేవంటే ఒక ఒప్పందం చేసుకునేవారు. ఆ ఒప్పందాన్ని తాళపత్ర గంధాల మీదనో ఆకుల మీదనో రాసుకునేవాళ్ళు. అక్కడ పుట్టింది ఈ పదం. అక్కడ విడి ఆకులు, విడాకులు, విడివిడిగా ఉండటానికి రాసుకున్న ఒప్పందమే విడాకులు. ఇది విడాకులు. విడాకులు అంటే కూడా ఇంకొక అర్థం ఉంది, ఇంకొక పదానికి కూడా ఇంకొక సంస్కృతి కూడా ఉందని చెప్తారు. ఎందుకంటే భార్యాభర్తలు దంపతులు సహజంగా ఒకే ప్లేట్లో ఒకే ఇస్తార్లో తినే సాంప్రదాయం ఉంటుంది. మొట్టమొదటిసారిగా పెళ్ళి కాగానే ఒకే ఇస్తార్లో తినిపించడం అనే సంప్రదాయం ఈ రోజుకి కూడా ఉంది. ఈ రోజుకి కూడా మీరు పెళ్ళి కాగానే పెళ్ళి ముహూర్తము, పెళ్ళి లగ్నం అయిపోయిన తర్వాత అరుంధతి నక్షత్రాలు, ఈ వ్యవహారాలు, అప్పగింతలు ఇవన్నీ అవుతూనే ఉన్నప్పుడు ఆ తర్వాత చివరికి భోజనం చేసే పరిస్థితి అంతే. ఎట్లాగూ ముహూర్తుంటాయి, ఇంకన్నా కాస్త ఆలస్యంగానే తింటారు వధూవరులటువంటి తల్లిదండ్రులు. అంటే కన్యాదాత కన్యా స్వీకర్త ఇద్దరు కూడా తల్లిదండ్రులు అంటాం మనం. అంటే ఎప్పుడు ఏపురాళ్ళు వియంకుడు అంటుంటాం కదా. అంటే దంపతుల యొక్క తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా చివరికి విఐపి గెస్ట్ డిన్నరు లంచ్ ఏర్పాటు అంటారు. అది ఏంటంటే కొంచెం గౌరవంగా, ఎందుకు క్యాటరింగ్ ఇస్తున్న వాళ్ళు ఏం చేస్తారని కొంచెం గౌరవంగా ఏంటంటే వాళ్ళకి సపరేట్గా మంచి పీసెస్ ఒకటి క్లాస్ డెకరేషన్ చేసినట్టు టేబుల్ మీదనే అందరికీ కలిపి పెట్టడము. ఆ పక్కన సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్లో నూతన దంపతులను కూర్చోబెట్టి ఒకే ప్లేట్లో మ్యాక్సిమం తినిపిస్తారు, లేదంటే ఆ ప్లేట్లు ఒకరినొకరు తినిపించుకుంటారు. ఇది మొదటి భోజనము. అయితే కాలక్రమంలో అభిప్రాయ భేదాలు కానీ సంసారం సాగుతున్నప్పుడు వల్ల కొన్ని అభిప్రాయ భేదాల వల్ల ఆ రోజు కలిపి తిన్నటువంటి భోజనం అయితే ఉందో, అంటే ఒకే ప్లేట్లో ఒకే ఇస్తార్లో తినేటువంటి భోజనం ఏముందో ఆ తర్వాత వాళ్ళు విడివిడిగా తినేటువంటి సాంప్రదాయం ఉంటుంది. అక్కడ విడి ఇస్తారాకులు తినేటువంటి వాళ్ళని విడిపోయిన దంపతులు అని అంటారు. అంటే కలిసి ఉండలేరు, కలిసి తింటలేరు, విడివిడిగా ఆకులు ఎవరి ఆకులు వాళ్ళు తింటున్నారు
అనేటువంటి నానుడి ఉందట. అంటే విడాకులు అనేది అలా వచ్చిన పదం. ఇంకపోతే విడి ఆకులు అంటే విడిపోవటానికి రాసుకున్న ఆకుల ఒప్పందాన్ని కూడా విడాకులు అంటారు. ఇది గ్రాంధికము, వ్యవహారికమైనటువంటి పదాలు. అయితే గ్రామీణ స్థాయిలో మనందరికీ తెలుసు, వ్యవహారికంగా మాట్లాడే తీరుల్లో చాలా పదాలు గ్రాంధికానికి వ్యవహారానికి తేడా ఉంటుంది. అలాగే వచ్చింది విడిగా ఉందంటే విడగొట్టడానికి రాసేటువంటి విడుపులు ఆకులు అంటారు. విడాకులు అయింది, దాని తర్వాత ఇప్పుడు అదేంటి అది ఇడుపు కాగితమైంది. అంటే ఆకుల తర్వాత కాగితాలు వచ్చాయి కదా, కాగితాల్లో పెద్ద మనుషుల్లో ఊరు పెట్ట రచ్చదెబ్బ కూర్చున్నప్పుడు కాగితం రాసుకోండి, విడాకుల కోసం, ఇడుపు కోసం, విడదీయడం కోసం వాళ్ళు భార్యాభర్తను విడదీస్తున్నాం కాబట్టి ఆ ఇడుపు కాగితాల మీద సంతకాలు పెట్టండి అంటారు. ఆ కాగితం కాస్త కాగితమైంది, విడదీయడం కాస్త ఇడుపు అయింది. ఇడుపు కాగితం అర్థం అది. అంటే పదాలు మారుతూ ఉంటాయి, పదాలలో రూపాంతరం చెందుతూ ఉంటాయి. మనకందరికీ తెలిసింది రాజమహేంద్రవనం ఈరోజు రాజమండ్రి అయింది కదా. ఒకనాడు బెజవాడ కాస్త ఈనాడు విజయవాడ అయింది. బందరు కంద ఈరోజు మచిలీపట్నం కాస్త బందరు మచిలీపట్నం అయింది. ఇట్లా రూపాంతరాలు భాషలో ఉన్నటువంటి వ్యవహారిక కాలక్రమంలో గుంటూరు కూడా దానికి అర్థం ఉన్నూరు అని పేరు అట దానికి. అంటే రకరకాలుగా కారణంలో పదాలకు రూపాంతరం చెందుతూ ఉంటాయి. అట్లా ఇడుపుల నుంచి ఇడుపు కాగితం అని పుడితే దాన్ని వెటకారం చేస్తారా? అర్థం కాకపోతే భాషలో వెతకడానికి ప్రయత్నం చేయండి. మీ మెదడు మోకాల్లో ఉన్నా కూడా ఆ పదానికి అర్థం ఏంటి, ఆ పదం ఎలా వచ్చింది అని అన్వేషణ చేసేటువంటి విధానం మీలో ఉండాలి. కానీ ఇష్టం వచ్చినట్టు మొరుగుతే ఊరుకోవడానికి ఆనాటి రోజులు కావివి. ఖచ్చితంగా మీకు బదులిస్తాం. ఇకపోతే ఈ సినిమా తెలుగులో డబ్ చేస్తారా? ఇదా మీ ప్రశ్న. ఇన్నాళ్ళు మీ చిత్రాలన్నీ ఇక్కడ తెలంగాణలో డబ్ చేయబడినాయి. మరే మీ భాష అర్థం కాదా? ఈ భాష అర్థం కాలేదా? మీకు అర్థం కాని ఏంటంటే మీ ఉనికి చాపకిందులలా ఉసురొచ్చేసింది, మీ నిజాలు బయటపడిపోయాయి, మీకు పాలన చేత కాదని అర్థమైపోయింది, మీకు మీ సంపదను క్రియేట్ చేసుకోవడం రాదని అర్థమైంది. పుష్కరం కాలం అయిపోయింది, 12 సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా ఇప్పటి వరకు మీకు రాజధానిని నిర్మించుకుని చేతలేని చావలేని సన్యాసుల్లా మిగిలిపోయారు. నికృష్టమైన రాజకీయాల వలన మీకు ఒక వ్యక్తి మీద ద్వేషం, ఒక కులం మీద ద్వేషం, ఒక జాతి మీద ద్వేషం, పక్కోడి మీద ద్వేషం. మీరెట్లా బాగుపడాలని చూసుకోకుండా వాడెట్లా బాగుపడుతున్నాడు, మనం బాగుపడకుండా లేదు, వాడు బాగుపడకూడదు, వాడి రాజధాని మనం అంగీకరించొద్దు, మన రాజధాని వీడు అంగీకరించాడు. ఇదేగా మీరు చేసిన రాజకీయాలు. మతాల పేరు మీద, కులాల పేరు మీద విడదీసి ఒకరినొకరిని ద్వేషించుకుని కొన్నాళ్ళు వస్తూ ఒక ఆయన ఒక ప్రాంతం అంటాడు, ఇంకో ఆయన వస్తా అంటాడు. ఒక ఆయన కర్నూలు రాజధాని కావాలన్నాడు, ఒక ఆయన తిరుపతి నాది అన్నాడు, ఒక ఆయన విజయవాడ కావాలన్నాడు, ఒక ఆయన గుంటూరు కావాలన్నారు. ఈ రాజధాని సంకటంలో పంచాయతీలో మీరు బలి తీసుకుంది పొట్టి శ్రీరాములు గారిని కదా. మద్రాసు రాష్ట్రంలో మీరు ఒక ముక్కగా ఉన్నారు. మీరు మద్రాసు రాష్ట్రాన్నే మేము పరిపాలించామని గొప్పలు చెప్పుకుంటున్నాడు ఒక ఆయన. పరిపాలించుండవచ్చు. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ముస్లిం కౌన్సిలర్లు ఉన్నారు, ముస్లిం అభ్యర్థులు ఉన్నారు. అంత మాత్రాన భారతీయ జనతా పార్టీ ముస్లిమ్స్ది అని చెప్పుకుంటారా? వాళ్ళు చెప్పొచ్చా? మీరు పోయి ఒరిస్సాలోనో ఎక్కడో పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచే, అదైతే ఇప్పుడు ఒరిస్సా కూడా తెలుగుదేశం పార్టీది అని చెప్పుకుంటారా? ఇది ఎట్లా ఉంటుంది? లాజిక్ లేని వ్యవహారాలు. ఇకపోతే స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తెలుగు అనేది ఎలా వచ్చింది, తెలుగు ఏంటి, ఆంధ్ర ఏంటి? ఆంధ్ర వేరు, తెలుగు వేరు. ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది తెలుగు వేరు, ఆంధ్ర వేరు. ఆంధ్ర తెలుగు ప్రత్యామ్నాయం కాదు, వ్యవహారికంగా మీరు తయారు చేసినటువంటి రూపం మాత్రమే. తెలుగు పదం వేరు, తెలుగు ఐడెంటిఫికేషన్ వేరు. ఆంధ్ర పదం వేరు, ఆంధ్ర ఐడెంటిఫికేషన్ వేరు. ఆంధ్ర అంటే తెలుగు కాదు, తెలుగు అంటే ఆంధ్ర కాదు. ఇది క్లారిటీ రావాల్సిన విషయం. ఆంధ్ర అనేది ఒక తెగ, ఆంధ్ర అనేది ఒక సమూహం, ఆంధ్ర అనేది ఒక మూక, ఆంధ్ర అనేది ఒక మూట, ఆంధ్ర అనేది ఒక ఐడెంటిఫికేషన్. ఆంధ్ర అనేది భాష కాదు, ఆంధ్ర అనేది భాష కానే కాదు. ఆంధ్ర అనేది ఒక సమూహం, ఒక ప్రాంతంలో ఒక బిట్, రాజ్యం కూడా కాదు. మళ్ళీ ఒకసారి స్పష్టంగా చెప్తున్నా.